వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 5 months 6 months కోర్స్ నేర్చుకొని 1 or 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినాక డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వస్తారు, లేదా ఇన్స్టిట్యూట్స్లో మళ్ళీ ఇంకో కోర్సులు జాయిన్ అవుతారు. అలా కాకుండా మనకి టోటల్గా ట్రైనింగ్ అనే ప్లాన్లో ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే phase 1 నేర్చుకోవటం, phase 2 అటెండింగ్ ద ఇంటర్వ్యూస్. ఒక 6 months మీరు నేర్చుకోవడానికి పెట్టుకున్నట్టయితే ఒక 4 to 6 months మళ్ళీ మీరు ఇంటర్వ్యూస్కి పెట్టుకోవాలి. ఎందుకంటే జనరల్గా ఏమవుతారంటే స్టూడెంట్ ఏమనుకుంటాడంటే కోర్స్ అయిపోయినాక 1 లేదా 2 ఇంటర్వ్యూస్లో జాబ్ వస్తుందని అనుకుంటారు. బట్ అది ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు మనకి 1 లేదా 2 ఇంటర్వ్యూలో 3 ఇంటర్వ్యూలో జాబ్ రావడం అనేది ఇంపాసిబుల్. అంత ఈజీ కాదు, వస్తే రావచ్చు బట్ అది తక్కువ మందికి అది సాధ్యమవుతుంది. సో ఇంటర్వ్యూ అనేది కూడా నేర్చుకోవటం వల్ల ఇంటర్వ్యూస్ అటెండ్ అవడానికి ఒక 4 months కేటాయించారనుకుందాం. సో మొదటి నెలలో వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వగలుగుతారు? 5 ఇన్స్టిట్యూట్ ద్వారానైనా లేదు వాళ్ళు పర్సనల్గా ప్లాన్ చేసుకున్న ఎంత లేదన్నా ఒక 1 2 ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా అయితే ఒక 4 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. ఈ 4 ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళకి జాబ్ రావాలని గ్యారంటీ ఏం లేదు. తర్వాత దే మూవ్ టు సెకండ్ మంత్లో మళ్ళీ అగైన్ ఒక 3-4 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. 8 ఇంటర్వ్యూస్ అయిపోతాయి. మళ్ళీ దే మూవ్ టు థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఒక 4-5 months అయిపోయేసరికి సుమారుగా 15 నుంచి 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. ఈ 15 నుంచి 20 ఇంటర్వ్యూస్లో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దే మే గెట్ జాబ్.